అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు మేము ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ నరసింహానగర్ రైతు బజార్ బ్యాక్ రోడ్లో ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి టెంపుల్ని పరిశుభ్రం చేయడం జరిగిందండి. గత 1 month బ్యాక్ నేను వెళ్ళి ఆ టెంపుల్ అంతా చూడడం జరిగింది. నేను చెప్పాను ఇంతకుముందు మనం హుద్హుద్ ఆ టెంపుల్ని చాలా అడాప్ట్ చేసుకుని చాలా ఎక్కువగా వర్క్ చేసామని చెప్పాను. కానీ తర్వాత మనం అక్కడి నుంచి నరసింహానగర్ నుంచి సీతందార్ రావడం వల్ల మనము నరసింహానగర్ వెళ్ళి ఆ టెంపుల్ని క్లీన్ చేసే దూరం అవ్వడం వల్ల వెళ్ళలేకపోయాము. ఇప్పుడేమో మళ్ళీ ఆ టెంపుల్ క్లీన్ చేద్దాం. మొన్న నేను ఒక 1 month బ్యాక్ ఒకసారి వెళ్ళి నేను చూడడం జరిగింది. ఒక 5 years తర్వాత వెళ్ళాను, అసలు చాలా రోజుల తర్వాత వెళ్ళాను. మళ్ళీ ఆ టెంపుల్ చూస్తే టెంపుల్ కొంచెం అంటే కొండ మీద ఉంది కాబట్టి నిరాదరణగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఎక్కువ భక్తులు తాకిడి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది భక్తులు రారు కాబట్టి కొంచెం అపరిశుభ్రంగా ఉంది. ఈరోజు మళ్ళీ మనందరం కూడా మన సరిగమప కుటుంబ సభ్యులు కొంతమంది వెళ్ళి సాయి కానీ అలాగే సింహాచలం కానీ నేను కానీ మేము అందరం వెళ్ళి ముందు టెంపుల్ ఎలా ఉంది, వాటి పరిస్థితి ఏంటి, టెంపుల్లోని మనం ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆల్మోస్ట్ మార్నింగ్ మేము 9 o'clock వెళ్ళడం జరిగింది. 9 o'clock నుంచి టెంపుల్ని మనం క్లీన్ చేయడానికి చాలా అసలు చాలా ఆకులు పడిపోయి ఉన్నాయి. శుభ్రంగా టెంపుల్ అంతా కూడా పిచ్చి పిచ్చి మొక్కలు లాంటివన్నీ కూడా తీసేసి టెంపుల్ అంతా కూడా మళ్ళీ క్లీన్ చేయడానికి మళ్ళీ మనం చాలా కష్టపడి టెంపుల్ క్లీన్ చేయడం జరిగిందండి. చాలా పరిశుభ్రంగా టెంపుల్ మా వంతు ప్రయత్నంగా టెంపుల్ అపరిశుభ్రంగా ఉన్న టెంపుల్ని మళ్ళీ మనం మనవంతు ఎంతవరకు చేయగలం. ఎందుకంటే చుట్టూ మొక్కలు చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఆకులు అవి రాలుతుంటాయి. అందులో మనకు తెలుసు మార్గశిర లక్షవారం ఆ అమ్మవారు మంచి వైభవతంగా ఎలా అంటే ఎంత నిరాదరణకు గురి ఉన్నాయి. అసలు చాలా ఇది ఉన్న టెంపుల్స్ వాటిని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అలాంటి టెంపుల్స్ ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత చూడండి టెంపుల్ ఎలా ఉందో. మనం కంప్లీట్గా టెంపుల్ క్లీన్ చేయడం జరిగింది. కంప్లీట్గా మార్నింగ్ 9 o'clock నుంచి 3 o'clock వరకు ఉండి ఆ టెంపుల్ కంప్లీట్గా మనం క్లీన్ చేయడం చాలా పట్టుకొని మొత్తం ఆకులు అవన్నీ కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. తర్వాత మనం నెక్స్ట్ ఏం చేద్దాం అనే దాన్ని మనం కంటిన్యూగా ఆ టెంపుల్ని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నాము. కాబట్టి కంప్లీట్గా టెంపుల్కి మన వంతు ప్రయత్నం వీక్ 15 రోజులకు ఒక 20 రోజులకు ఒకసారి వెళ్ళైనా మనం ఆ టెంపుల్ని క్లీన్ చేసి మనం ఆ టెంపుల్ పరిశుభ్రం చేయడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. ముందుకి ఇప్పటికీ చూడండి టెంపుల్ ఎంత బాగా మేము క్లీన్ చేయడానికి మొక్కలంతా కూడా తీసి శుభ్రంగా ఆల్మోస్ట్ మేము మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఉండి ఆ టెంపుల్ అంతా కంప్లీట్గా క్లీన్ చేయడం జరిగిందండి. చాలా పై నుంచి కింద వరకు కూడా మొత్తం కంప్లీట్గా టెంపుల్ అంతా కూడా నీట్గా ఆ మొక్కలు పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు అలాంటి మొక్కలన్నీ కూడా తీసేసి మళ్ళీ టెంపుల్ క్లీన్గా కంప్లీట్గా చేసాము. అందులో మొక్కలు నాటడానికి మనకి ఎవరైనా మొక్కలు డొనేట్ చేయాలనుకుంటే దాతలు ఎవరైనా కూడా మనకి మొక్కలు ప్లీజ్ డొనేట్ చేయండి. చూడండి ఎంత పరిశుభ్రంగా చేసామో టెంపుల్ని కంప్లీట్గా పట్టుకున్నాము. ఇండోర్ ప్లాంట్స్ కానీ అలాగే పూల మొక్కలు కానీ మన గ్రూప్ సభ్యులు ఎవరైనా కానీ అలాగే మనకి ఎవరైనా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ దయచేసి మనకి డొనేట్ చేయండి. ఆ మొక్కలు అవన్నీ కూడా మనం తీసుకెళ్ళి ఆ టెంపుల్లో మనం చేయడం జరుగుతుంది. ఒక సిస్టమేటిక్గా మొక్కలన్నింటినీ కూడా మనం పెంచుదాం అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఆ టెంపుల్ అనేది కూడా అంతా కూడా మనం క్లీన్ చేసిన టెంపుల్ ఎలా ఉందో చూడండి. చాలా బాగా నీట్గా మేము ఆల్మోస్ట్గా ఒక 1 day అంతా కూడా టెంపుల్లో ఉండే ముందుకు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి మొక్కలతో పిచ్చి మొక్కలతో ఇప్పుడు మేము టెంపుల్ మళ్ళీ ఎలాగ క్లీన్ చేసామో ఇవన్నీ కూడా పాత వీడియోస్ మళ్ళీ ఎలా అంతా క్లీన్ చేసామో తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.